ఓం సాయిరామ్. బాబా వారు మనకు ఎందుకు కొరగాని మనల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి మనకు ఇంతటి ఆనందాన్ని ఇస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఒక ఆలోచన మనకు వస్తుంది. అంటే అది బాబా వారికి మన పట్ల ఉండేటటువంటి ప్రేమ. మనం ఆ ప్రేమను గుర్తించకముందే సాయినాథుడు మన ప్రేమను గుర్తించారు కనుకనే గుర్తించి మనకు ఇవ్వాలి, ఇంకా ఇంకా ఇవ్వాలి అని సాయినాథుని తాపత్రయం. మనం ఇదే చాలులే అనుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు దాదాపు మనందరి పొజిషన్ ఇదే. మనకు బాబావారు ఇచ్చే ఆనందం పరిమితులు లేనిది. అంతరాత్మలో నిరంతరము సాయినాథుని బోధ జరుగుతూ ఉన్నా కూడా విషయవాసన ప్రకోపంలో మనల్ని మనకు దరిచేరనివ్వకుండా, సమస్యలు అనే సుడిగుండంలోనికి నెట్టకోకుండా చుక్కాని వలె కాపాడుతూ ఉన్నారు మన సాయినాథుడు. బాబావారు ఎప్పుడూ చెప్పే మాట, అనుగ్రహించటమే నా పని అని సాయినాథుడు తమ అవతార కార్యాన్ని వెల్లడించారు. బాబా తమ రక్షణను, అనుగ్రహాన్ని ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్నా కూడా మూర్ఖత్వంతో మనమే దానిని స్వీకరించలేకుండా ఉన్నాము. రండి, బస్తాల కొద్దీ ఊది మోసుకుపోండి, ఈ మసీదు తల్లి భాండాగారాన్ని బండ్ల కొద్దీ తీసుకుపోండి అని బాబా ఎలుగెత్తి ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ బాబా రక్షణ అనే ఊదిని, జ్ఞానం అనే భాండాగారాన్ని స్వీకరించేవారే లేరు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బాబా అడిగిన వారికి అడిగినంత సమృద్ధిగా ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించారు. కానీ నా మాటలు చెవిన పెట్టేదెవరు? నా దానాగారపు తలుపులు బార్లాగా తెరిచిపెట్టి ఉంచాను. కానీ ఆ సంపదను తీసుకుని పోయేవారే లేరే. ప్రజలు ఊరకనే నా వద్దకు వచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు. నేను తీసుకోమంటాను, కానీ తీసుకునేవారు ఏరి అని ఎన్నోసార్లు వాపోయేవారు. బాబా వారు మనకు ఎంతో ప్రేమను అందిస్తూ ఉన్నారు. షిరిడీకి రమ్మని పిలుస్తూనే ఉన్నారు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా ఆ ప్రేమను అందుకోవడానికి? ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. అంత మాత్రమే కాదు, బాబా ఎప్పుడు చెప్పే మాట, నాకు ప్రేమ అనే దాహం అనేది ఉంటుంది అని. బాబా మన నుండి ప్రేమను మాత్రమే కోరుకుంటారండి. సర్వేజన సుఖినో భవంతు.